అంతేనా. మా కారు ముందు ఒక కారు పెట్టారన్నా, కారు బ్యాక్ సైడ్ ఒక కారు పెట్టారన్నా. పెట్టేసి దగ్గర ఒక 100 మంది పైన దిగారన్న. మొత్తం వాళ్ళు 10 కార్లలో వచ్చారన్న. మా కారు చుట్టూ రౌండప్ చేసేసారన్న. రౌండప్ చేసేసి రాడ్లు ఉన్నాయన్న. తర్వాత పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొచ్చినారు. దాని తర్వాత కట్టెలు అన్ని తీసుకొచ్చి అద్దాలన్నీ పగలడం స్టార్ట్ చేశారన్న. కారుకు ఫ్రంట్ బ్యాక్ అంతా. అద్దాలు ఏమి పగిలినా కూడా లోపలికి వాళ్ళు ఈ రాడ్లన్నీ పంపిలేకపోయారు. బ్యాక్ సైడ్ అద్దం గట్టిగా కొట్టేసరికి పగిలిపోయింది. పగిలిపోయేసరికి అక్కడ రాడ్ తీసుకుని అక్కడి నుంచి మన రామన్నకు ఫస్ట్ తలపైన కొట్టారన్న. తలపైన కొడితేనే నన్ను తలపైన కొట్టేప్పుడు నేను ఇట్లా ఫ్రంట్ కు మూవ్ అయ్యేసరికి నా బ్యాక్ సైడ్ నా భుజం పైన గట్టిగా పడింది. పడుతూనే సరే అనేసి చుట్టూ రౌండ్ అప్ అయింది అనేసి డోర్లు పీకుతున్నాను, కానీ పీకలేకపోయారన్న. డోర్స్ అన్ని సెంటర్ లాక్ చేశాం. అంటే బండి పైన పెట్రోల్ పోసేస్తారన్న. బండి పైన పెట్రోల్ తెచ్చుకున్నారు, పెట్రోల్ పోసారు. పెట్రోల్ పోస్తానే ఇంకా బండి ఫైర్ చేస్తారనేసి ఇమీడియట్ గా రామన్న అటు సైడ్ నుంచి దిగాన, నేను ఇటు సైడ్ నుంచి దిగే లోపల ఎదురు కారు ఉంది. కారు ఉంటేనే డ్రైవర్ ఫస్ట్ కారు తగిలిచ్చేసేయని చెప్పాను. ఆ కారు తగిలిచ్చేసి సైడ్ నుంచి ఇట్లా తీసుకుని కొంచెం ముందుకు వచ్చేసరికి ముందు ఒక 50 to 100 మీటర్స్ లో వీళ్ళు పోలీసులు ఉన్నారన్న. వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను ఇట్లా అనేసి. వెంటనే పోలీసులు అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి పోయేసరికి అంత వాళ్ళను డిస్బర్స్ చేసేసి రామన్ వాళ్ళందరినీ దీంట్లో కారులో తీసుకుని వచ్చారన్న. ఇక్కడికి మన హాస్పిటల్ తీసుకుని వచ్చారు. వెంటనే ఎంపీ గారు అందరూ వచ్చారన్న. పోలీసులు తీసుకొచ్చారు. అంతే జస్ట్ 50 మీటర్స్ అన్న. మేము కార్ తగిలిచ్చేసి ముందుకు తీసుకుని పోయేసరికి అక్కడ ఒక ఎస్ఐ ఉన్నారన్న, ఒక సిఐ ఉన్నారు, ఒక 2-3 పోలీసులు ఉన్నారు. మా బండ్లు చూసి అంత బండి అంతా కంప్లీట్ డ్యామేజ్ చేశారన్న. మొత్తం 4 బండ్లు కంప్లీట్ డ్యామేజ్ అంత. ఆ బండ్లు చూసి వాళ్ళు మా దగ్గర పరిగెత్తుకుంటారు సార్. ముందుకు అట్లా కొట్టుకుంటూ వచ్చేసాను. వాళ్ళ బండిని కొట్టుకుంటే మేము నేను ముందుకు వచ్చేసాను అన్న. ఎందుకంటే దిగేస్తే మటుకు అక్కడ ఏమైపోతుందంటే ప్రాబ్లం మొత్తం అంతా మీద పడతాను అన్న. ఆడ పెట్రోల్ పోసాను, పెట్రోల్ కూడా పోసేసాను. అట్లా పోలీసులతో వాళ్ళు పరిగెత్తే ఆడికి వెళ్ళిపోయారు, స్పాట్ లోకి వెళ్ళిపోయారు. ఇది కేవలం మనమంతా అంతేనా. మనం పోయి చెప్తేంత వరకు కూడా వాళ్ళు అసలు వాళ్ళ ముందనే 10 కార్లు వెళ్ళాయన్నా. మేము అక్కడ ఉన్నామని కూడా తెలుసు పోలీసులకు. అయినా కూడా వాళ్ళు అక్కడ స్పందించలే, వాళ్ళు రాలేకపోయారు. మేము మా బండ్లు చూసి ఇవన్నీ గట్టిగా అడిస్తే అప్పుడు వాళ్ళు లోపలికి పోయారు. సో కేవలం అంతే మనం స్ట్రాంగ్ ఉన్నామన్నా, గట్టి థింక్ చేస్తున్నాము అందరం అనేసి ఉద్దేశంతోనే అక్కడ వాళ్ళు కావాల్సిగా వచ్చి అసలు మేము మాకొద్దు, మేము వాళ్ళ అందరితో మాట్లాడేసి కారు ఎక్కువ వచ్చేస్తున్నాము. అట్లీస్ట్ ఏదో ఎదురుగా వచ్చాము, కలిసాము, లేకపోతే మేమేదో ఇట్లా అనే అది కూడా లేదు. మా జనరల్ అసలు వాళ్ళు మేము పోయిన